ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఈసారి ఏమి తెస్తారు? ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. మే 2న అమరావతి పనుల పునఃప్రారంభం కోసం ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి వస్తున్న విషయం తెలిసిందే. 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే అమరావతికి తొలిసారి శంకుస్థాపన జరిగింది. కారణాలు ఏమైనా అప్పటి నుంచి అమరావతి ప్రాజెక్ట్ అనుకున్న స్థాయిలో టేకాఫ్ కాలేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి ప్రాజెక్టును పూర్తిగా అటకెక్కించారు. ఆ తర్వాత ఆయన 3 రాజధానుల నినాదం అందుకున్న సంగతి తెలిసిందే. అమరావతిపై అప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి అదేమీ పట్టించుకోలేదు. అమరావతిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పే అవకాశం ఉన్నా కూడా ప్రధాని నరేంద్ర మోడీ అప్పట్లో ఈ పని చేయలేదనే విమర్శలు బాగానే ఉన్నాయి. తొలిసారి అమరావతి శంకుస్థాపన చేయడానికి వచ్చిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి మట్టి నీళ్లు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో పెట్టారు. ఇదే అంశంపై తర్వాత చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు కూడా. అమరావతిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మట్టి నీరు ముఖాలు కొట్టిన వారికి తమ గురించి మాట్లాడే అర్హత లేదంటూ ఆయన 2019 ఏప్రిల్ 1న ఒక ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా గతంలో బీజేపీని ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించిన వారే. కానీ మొన్నటి ఎన్నికల్లో కలిసి పోటీ చేసి విజయం సాధించిన తర్వాత నాయకులంతా పాత మాటలు చాలా కన్వీనియంట్గా మర్చిపోయారు. అసలు ఇప్పుడు అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీని రెండోసారి పిలవడంపైనే అమరావతి రైతులతో పాటు పలు వర్గాల్లో అభ్యంతరాలు ఉన్నాయి. ఏపీకి చెందిన కొంతమంది బీజేపీ నాయకులు కూడా అమరావతికి రెండోసారి మోడీని పిలవటం, అది కూడా పనుల పునఃప్రారంభం పేరుతో ఏమాత్రం సరికాదని అంతర్గత సంభాషణలో అంగీకరిస్తున్నారు. కాకపోతే ఇప్పటికే ప్రారంభమైన అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీని తీసుకొచ్చి ఏదో ఒక ప్రకటన చేయించుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారనే చర్చ సాగుతోంది. చంద్రబాబు పిలిస్తే పిలిచి ఉండొచ్చు, మోడీ అయినా రెండోసారి అమరావతి పనుల పునఃప్రారంభానికి ఎలా వస్తున్నారనే చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లోని వివిధ వర్గాల్లో ఉంది. గతానికి భిన్నంగా ఈసారి కేంద్రం అమరావతి పనులు వేగంగా టేకాఫ్ అయ్యేందుకు ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు ఇప్పించడంతోనే ఇప్పుడు ఈ ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టడానికి రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలోని మోడీ సర్కార్ ఈ సాయం చేసి ఉండకపోతే అమరావతి పనులు ఏమాత్రం ముందుకు సాగేవి కాదు అంటంలో కూడా సందేహం లేదు. ఈ రుణాలతోనే ఈసారి ఖచ్చితంగా అమరావతి ప్రాజెక్టు పూర్తవుతుందనే ధీమా అందరిలో కనిపిస్తోంది. అయితే అమరావతి పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని మోడీ రాజధాని కోసం ఏమి తెస్తారనేదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.